ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈవీఎంలో అభ్యర్థుల పేర్లు, గుర్తుల కేటాయింపు విధానాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. మందమరి పట్టణంలో ప్రారంభించిన హోం ఓటింగ్ విధానాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. మంచిర్యాల జిల్లా కేంద్రంగా మనుగడ కొనసాగాలంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు ఓటేయండి. జిల్లా కేంద్రంలో రోడ్ షోలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు. మంచిర్యాల భారతీయ జనతా పార్టీలో భారీ చేరికలు. జిల్లా అధ్యక్షుడు రఘునాథ్, బీజేపీ నాయకులు బింగి ప్రవీణ్ ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న మహిళలు, యువకులు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజలతో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు. కేసీఆర్ రాత్రి 8:40 ఐబీ చౌరస్తాకు చేరుకోగా డప్పు వాయిద్యాలతో జనం స్వాగతం పలికారు. బస్సు పైనుంచి కేసీఆర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కేసీఆర్ ప్రసంగంలో సీఎం సీఎం అంటూ ప్రజలు నినాదాలు చేస్తూనే ఉన్నారు. రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, హామీలు, గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని, 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు, మహిళకు ప్రతి నెల 2,500 రూపాయలు, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం ఇవేవీ ప్రజలకు ఇవ్వకుండా మోసం చేసిందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తే ప్రస్తుత సీఎం జిల్లాలను మాయం చేస్తాను అంటున్నాడని, అందులో మంచిర్యాల జిల్లా కూడా ఉందని, మన మంచిర్యాల జిల్లా మనుగడ కొనసాగాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతుడైన కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తారా, సింగరేణి భూగర్భ కార్మికుడైన కొప్పుల ఈశ్వర్కు ఓటేస్తారా అని ప్రజలను కేసీఆర్ ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి మెజారిటీ సీట్లు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి హామీలను అమలయ్యేలా చూస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ మంచిర్యాల బెల్లంపల్లి ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిత్రులు కొప్పుల ఈశ్వర్ గారు, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 5 నెలలకు ముందు తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉండే, ఈ 5 నెలల్లోనే ఇంత ఆగం ఎందుకైంది ఒకసారి మీరు ఆలోచన చేయాలి. సాగునీళ్ళకు కానీ, మంచినీళ్ళకు కానీ,
కరెంటు కానీ అన్ని రకాల వాతావరణంలో కానీ తెలంగాణ ఎట్లా ఉండే దయచేసి మీరంతా గమనించాలి. కేసీఆర్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా రెప్పపాటు కూడా పోకుండా వచ్చిన కరెంటు ఇలా ఎందుకు కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి? బ్రహ్మాండంగా ప్రతి ఇంటిలో నల్లా పెట్టి అన్ని వర్గాల ప్రజలకు, పట్టణాలలో అయితే ₹1 నల్లా కనెక్షన్ ఇచ్చి పేద వర్గాల ప్రజలకు కూడా మంచి పరిశుభ్రమైన నీళ్లు వాళ్ళ ఇళ్లలోకి అందాలని అందించిన నీళ్లు ఎక్కడ మాయమైనవి? దయచేసి ఆలోచన చేయాలి. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడ పోయింది? కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎక్కడికి పోయినాయి? ఎందుకు మాయమైనాయి? ఒకసారి ఆలోచన చేయాలి. అరచేతిలో వైకుంఠం చూపెట్టి 6 గ్యారంటీలని చెప్పి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, అన్ని చోట్ల కూడా నేను అడుగుతా ఉన్నా, ఇలా మంచిర్యాలలో కూడా అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి ఏం చెప్పినాడు? కేసీఆర్ ₹1 కోటి రుణం మాఫ్ చేసిండు, మీరందరూ పరిగెత్తండి, ఉరికి తీసుకోండి, 2 లక్షల రుణం తీసుకోండి, మీకు డిసెంబర్ 9 తారీఖు నాడే రుణం మాఫీ చేస్తా అన్నాడు. దయచేసి మీరు ఆలోచన చేయాలి. 4-5 నెలల కింద దాకా బ్రహ్మాండంగా వచ్చిన నల్లా నీళ్ళు ఎటుపోయింది, కరెంట్ ఎటుపోయింది, రైతు బంద్ ఎటుపోయింది, రైతు బంధు కోసం పెట్టిన డబ్బులు ఎటుపోయినాయి? ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి. 6 గ్యారంటీలు అని కాంగ్రెస్ చెప్తే 6 గ్యారంటీలలో ఒకటే, అది కూడా పనికి మాలిన పని, ఫ్రీ బస్ ఒకటి పెట్టినారు. ఆ ఫ్రీ బస్తో ఆడవాళ్ళు సిగల్ పట్టి కొట్టుకుంటా ఉన్నారు. ఫ్రీ బస్సు వల్ల ఆటో రిక్షా కార్మికులు బతుకులు ఆగమైపోయినాయి. ఆటో రిక్షా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే మాట, అడ్డగోలు హామీలు నోటికి ఏదొస్తే అది ఇచ్చి ఇలా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ముఖ్యమంత్రి ఈరోజు ఏ ఊరికి పోతే ఆ దేవుని ఊరి మీద ఒట్టు. డిసెంబర్ 9 పోయింది, 100 రోజులు పోయినాయి, మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15కి వచ్చింది. నమ్మచ్చునా ఈ మాట? నమ్మేటట్టే ఉన్నదా? ఈ విధంగా ఏమీ చెయ్యరు అనేది ఈరోజు మనకు అర్థమైపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన చెన్నూరు ఎత్తిపోతల పథకం కూడా ఆపేసినారు. అదేవిధంగా అవి మన ఎదురుగా కనబడతా ఉంది. అది మంచిర్యాల ప్రజల కోసం, మంచిర్యాల ప్రజల సౌకర్యం కోసం ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, అది కూడా మొండి గోడలతో మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఈ బిల్డింగ్ ప్రజలకు ఉపయోగపడదేనా? ఈ బిల్డింగ్ ప్రజలకు ఉపయోగపడుతుంది కదా, దాన్ని ఎందుకు ఆపేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజలకు ఉపయోగపడే అన్ని రకాల పనులను కూడా నిలిపివేయడమే కాదు, కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేస్తా అంటాడు ముఖ్యమంత్రి. అటు మంచినీళ్ళు రాక, ఇటు సాగునీళ్ళు రాక, కరెంటు సరిగ్గా రాక లక్షల ఎకరాలలో తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండబెట్టినారు. వరి పంటకు 500 బోనస్ వస్తున్నదా? ఎక్కడ లేదు. తెలంగాణలో ఎక్కడ అడిగినా కూడా బోనస్ బోగసే. నేను ఈ పాత ఆదిలాబాద్, కొత్త మంచిర్యాల జిల్లాలో నిలబడి మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తున్నది? ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు? ఆదిలాబాద్, పాత ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల కోసం, ప్రజల కోసం, మారుమూల ప్రాంతాల కోసం మనం 3 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల. ఇవాళ ఏమంటుండు ముఖ్యమంత్రి? ఎలక్షన్ తెల్లారే నేను మంచిర్యాల జిల్లా రద్దు చేస్తా, ఆసిఫాబాద్ జిల్లా రద్దు చేస్తా, నిర్మల్ జిల్లా రద్దు చేస్తా అంటున్నాడు. మీరందరూ ఇవాళ నేను ఈ సమావేశంలో ఉన్న మంది కాదు, టీవీలలో నా మాట వింటున్నటువంటి మంచిర్యాల ప్రజలను నేను కోరుతా ఉన్నా, మంచిర్యాల జిల్లా ఉండాలన్నా పోవన్నా? మొత్తం జిల్లా ప్రజల మాటనా ఇది? ఒకవేళ ఉండాలంటే, మంచిర్యాల జిల్లా ఉండాలంటే కొప్పుల ఈశ్వర్ గెలవాలి, బీఆర్ఎస్ పార్టీ ఓటే. మంచిర్యాల జిల్లా ఉండాలనే వాళ్ళు బీఆర్ఎస్కు ఓటేయండి. మంచిర్యాల జిల్లా పోయినా పర్వాలేదనే వాళ్ళు బీఆర్ఎస్ను ఊడగొట్టి కాంగ్రెస్ను గెలిపియండి. ఆ పుణ్యం కట్టుకోండి. కొట్లాడదామా? మంచిర్యాల కోసం యుద్ధం చేద్దామా? మా మంచిర్యాల జిల్లా మాకు ఉండాలి.
అనే మంచిర్యాల గుండె చీల్చి మీరు ఈశ్వర్ని గెలిపేయాలని నేను కోరుతా ఉన్నా. సింగరేణి కార్మికులు కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ కొప్పుల ఈశ్వర్ మీ బిడ్డ 26 ఏళ్ళు సింగరేణి కార్మికులకు పనిచేసిన వాడు కాబట్టి ఆయన గెలిస్తే సింగరేణి కాపాడతాడు. రోజు ఈ ముఖ్యమంత్రి పోయి అదానిని ఆహ్వానించినాడు. సింగరేణి కూడా కంప్లీట్ ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తూ ఉన్నారు. సింగరేణి తెలంగాణ కొంగు బంగారం. మరి సింగరేణి పోతే ఏ విధంగా ఉంటాయి మన బతుకులు ఆలోచన చేయాలి. అన్ని రకాల నిర్లక్ష్యం, ఒక అహంకారం, మొండి మూర్ఖ వైఖరితోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను శిక్షిస్తూ ఉన్నది. ఇవాళ పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు ఉండవలసిన ఆవశ్యకత ఉంది. తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలన్నా, నదుల నీళ్లలో మన హక్కులు మనకు రావాలన్నా, ఢిల్లీ నుంచి మన నిధులు మెడలు వంచి తేవాలన్నా, మనం బతకాలన్నా, సింగరేణి ప్రైవేట్ పరం కావద్దన్నా, మళ్ళీ యథావిధిగా తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలు జరగాలన్నా తప్పకుండా బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి. మీరిచ్చే బలమే నా బలం. బీఆర్ఎస్ బలం తెలంగాణ బలం. బీఆర్ఎస్కి మీరిచ్చే శక్తి తెలంగాణ శక్తి. మీ తరఫున గొంతెత్తి పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బంపర్ మెజార్టీతోని పోటీ ఎవరి మధ్య ఉంది? ఒక ఆగర్భ శ్రీమంతునికి, ఒక భూగర్భ కార్మికునికి. బాగా బలిసినటువంటి ఒక ఆగర్భ శ్రీమంతుడు ఇక్కడ 26 ఏళ్ళు కట్టబట్టి లైట్ పెట్టుకొని బొగ్గు మోసినటువంటి భూగర్భ కార్మికుడు. మరి కార్మికుడు గెలవన్నా, ఆగర్భ శ్రీమంతుడు గెలవన్నా నేను నిర్ణయించాలని మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో వైఫల్యం చెందింది. భారతీయ జనతా పార్టీతో మనకే ఒరగలేదు. ఒక బీఆర్ఎస్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష. భారీ మెజార్టీతోని మన ఈశ్వర్ గారిని గెలిపించాలని కోరుతా ఉన్నా. పెద్దపల్లి నియోజకవర్గంలో కొప్పుల ఈశ్వర్ గారు గెలిచిపోయినారని చెప్తా ఉన్నాయి. రాబోయే లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ కేంద్రాలలో అమర్చే ఈవీఎంలను కమిషనింగ్ చేసే విధానాన్ని ఈ రోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించడం జరిగింది. మంచిర్యాల జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో వినియోగించుకుని పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లతో సహా కేటాయించిన గుర్తులను నమోదు చేసి ఈవీఎంలను కమిషన్ చేసే విధానాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్. ఈవీఎంలలో పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లకు ఎదురుగా వారికి కేటాయించిన గుర్తులను నమోదు చేస్తూ ఈవీఎంలకు గుర్తింపు ట్యాగులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిబ్బందికి ఈవీఎంల కమిషనింగ్ ఎలాంటి పొరపాట్లు లేకుండా తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎఫ్సీఏ ఫంక్షన్ హాల్లో బీజేపీ నాయకులు బింగి ప్రవీణ్ ఆధ్వర్యంలో మహిళలు, యువత బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా నస్పూర్ మరియు మంచిర్యాల మున్సిపాలిటీలకు చెందిన మహిళలు, యువత బింగి ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ అభివృద్ధికి సంక్షేమ పథకాలు, ప్రపంచంలో దేశాన్ని నెంబర్ 1గా నిలిచే దిశగా నిర్వహిస్తున్న ప్రాజెక్టులు, కార్యక్రమాలకు ఆకర్షించి ఈరోజు బీజేపీ పార్టీలో మహిళలు, యువత చేరడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో గడ్డం వంశీని ఎన్నికల బరిలో దించిందని, ఇదివరకే ఇద్దరు ఉండి కొడుకుకు రాజకీయ ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతో పెద్దపల్లి ఎంపీ టికెట్ను ఇప్పించడం జరిగిందని, వారికి జిల్లాలోని నిరుద్యోగుల పరిస్థితి పడుతున్న కష్టాలు అవసరం లేదని అన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే రానున్న కాలంలో మంచిర్యాల జిల్లాను వెంకటస్వామి జిల్లాగా మార్చేందుకు అవకాశాలు ఉన్నాయని ఆయన అంటూ, ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్కు ఓటేసి గెలిపించాలని, తద్వారా మోసపూరిత అక్రమార్కుల ఆటలు కట్టించేందుకు మార్గం సుగమం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు వెంకటేశ్వర్లు, నాయకులు బోయిని హరికృష్ణ, రాకేష్ రేణ్వా, విక్రమ్, జోగుల శ్రీదేవి, అమరిశెట్టి రాజు తదితరులు పాల్గొన్నారు.
పార్టీలో విజి ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన నస్పూర్ విక్రమ్ గారి ఆధ్వర్యంలో, గణేష్ గారి ఆధ్వర్యంలో నస్పూర్ మున్సిపాలిటీ మరియు మంచిర్యాల మున్సిపాలిటీ నుంచి యువత మరియు మహిళలు పెద్ద ఎత్తున బీజేపీలో జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ కూడా కేవలం నరేంద్ర మోదీ గారిని మళ్ళొక్కసారి ప్రధానమంత్రిగా చూడాలి, నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రి చేయడానికి పెద్దపల్లి పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి, కొమాస శ్రీనివాస్ గారిని గెలిపించాలి. ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోదీ గారి అంటే వారు అభివృద్ధి, దేశమంతా ఇవాళ అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుంది. ఇట్లా నరేంద్ర మోదీ గారు ఒకవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలతోటి నరేంద్ర మోదీ గారు పనిచేస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి మోసం చేసింది. పేద ప్రజలకు, మహిళలకు 2500 రూపాయలు అని చెప్పారు. 6 గ్యారెంటీల పేరు మీద మోసం చేసిన 420 పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మన దగ్గర కూడా ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు. ఇలా హామీలు నెరవేర్చుట్ల పూర్తిగా కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. రెండవది కుటుంబ పాలన. ఇదే జిల్లాలో ఒకటే కుటుంబానికి చెందిన 2 ఇప్పటికే ఎమ్మెల్యేలు ఉన్నారు. మళ్ళీ ఇవాళ అదే కుటుంబానికి చెందిన వ్యక్తికి ఎంపీ టికెట్ ఇవ్వడానికి కారణం కేవలం అతని దగ్గర ఉన్న 1000 కోట్ల రూపాయల ఆస్తి. పైసలు ఇచ్చి టికెట్ కొనుకొచ్చుకున్నాడు వివేక్. వివేక్ ఎలక్షన్ల కంటే ముందు ఎమ్మెల్యే అయితే చెన్నూరులో 40,000 మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తారు. ఈ 6 నెలల్లో కనీసం 6గురికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కానీ ఆయన కొడుకు ఉద్యోగం కొరకు 100 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ ఆయన కొడుకు కొరకు ఆయన ఇంటి వాణ్ణి చేయాలని తిరుగుతారు. మనము మంచిర్యాల జిల్లా ప్రజలందరూ ఆలోచించాలి, ఇది నిజంగా ప్రజాస్వామ్యమా? కాంగ్రెస్ పార్టీలో వేరే అర్హులు ఉన్న నాయకులు లేరా? వాళ్ళకందరికీ టికెట్లు ఇవ్వకుండా ఒకటే కుటుంబం నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాస్వామ్యం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా కూలీ చేస్తుండ్రు. భవిష్యత్తులో ఇంకా వీళ్ళు మంచిర్యాల జిల్లా పేరునే మార్చి వెంకటస్వామి జిల్లా చేయమన్నా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ కుటుంబాన్ని, వివేక్ కుటుంబాన్ని ఇక్కడ ఆపాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరచాలి. కేంద్ర ప్రభుత్వం వచ్చేది మోదీ గారి ప్రభుత్వం. మోదీ గారి ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీ నుంచి ఎంపీ పోతే ఈ ప్రాంతానికి ఏం డెవలప్మెంట్ కాదు. ఈ ప్రాంతానికి అభివృద్ధి కావాలి అంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి వెళ్తే ఇక్కడికి ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావచ్చు, ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు. కనుక నేను ప్రజలందరినీ కోరుతున్నాను, 13వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో బీజేపీ కమలం పువ్వు గుర్తు కోటేసి బీజేపీ అభ్యర్థి అయిన గోమాస శ్రీనివాస్ గారిని గెలిపించండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడదాము, అభివృద్ధినే నినాదంగా పెట్టుకొని పనిచేద్దాం. భారతీయ జనతా పార్టీలో నస్పూర్ నుండి, మంచిర్యాల నుండి, వివిధ పార్టీల నుండి యువకులు, మహిళలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న యువ నాయకుడు వెరబెల్లి రఘునాథ్ గారి యొక్క పనితనాన్ని, వారి యొక్క సేవా నిరతని గుర్తించి వారి యొక్క కార్యక్రమాలు ఏదైతే యువతకు కానీ, విద్యార్థులకు కానీ, పేదవారికి కానీ ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నారో, వాటిని బలోపేతంగా ముందుకు తీసుకెళ్తున్నారో, యువ నాయకత్వంతో వారిని ఆకర్షితులై, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రేపు రాబో కాలంలో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చాలామంది యువకులు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. మరి చూస్తూ ఉన్నాం, గతంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యాలను మరి ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్ పార్టీ ప్రకటన జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి 6 హామీలు ఇచ్చి ఏదో చేస్తామని చెప్పడం జరిగింది. వారు ఇప్పటి వరకే ప్రజలు గ్రహించారు వాళ్ళు ఏమి చేయలేరని. మరి రాబో కాలంలో పటిష్టంగా మనము రాష్ట్రం కానీ, దేశం కానీ బలంగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క మహిళ అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, మీ అందరికీ స్వాగతం పలుకుతూ రాబో కాలంలో భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి మీరంతా కృషి చేస్తారని కోరుతున్నాను. ఈ నెల 13న నిర్వహించనున్న లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఈరోజు 85 ఏళ్ల పైబడిన వృద్ధులకు, వికలాంగులకు హోమ్ ఓటింగ్ విధానాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ప్రారంభించిన హోమ్ ఓటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మందమరి పోలింగ్ కేంద్రంలో పరిశీలించారు. ఈ సందర్భంగా హోమ్ ఓటింగ్ కేంద్రంలో ఓటు వేస్తున్న ఓటర్లను పరిశీలించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. హోమ్ ఓటింగ్ విధానంలో వృద్ధులకు, వికలాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ కోరారు.
మంచిర్యాల జిల్లా డీసీపీ అశోక్ కుమార్, బెల్లంపల్లి సబ్ డివిజన్ ఏసీపీ రవికుమార్ ఆదేశాల మేరకు మందమరి సీఐ ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రజలందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా సద్వినియోగం చేసుకునే విధంగా రామకృష్ణాపూర్ పట్టణంలో కొత్త తిమ్మాపూర్, గద్దెరాగడి, అమ్మగార్డెన్ ఏరియాలో కేంద్ర పోలీసు బలగాలతో కలిసి రామకృష్ణాపూర్ పోలీస్ సిబ్బందితో ఎస్ఐ రాజశేఖర్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు పోలీసు వారి నియమ నిబంధనలు, సూచనలు పాటిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని పోలీసులకు సహకరించాలని ఈ కవాతు ఉద్దేశమని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాశీపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్, బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ విపన్ కుమార్, పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగాల సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన రామకృష్ణాపూర్ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని గద్దెరాగడి ప్రాంతంలో ఈరోజు మనకు జరగబోతున్న మే 13 రోజున జరగబోతున్నటువంటి పార్లమెంటు ఎలక్షన్ సందర్భంగా మా యొక్క గవర్నమెంట్ రామగుండ కమిషనర్ గారు, తర్వాత మంచిర్యాల డీసీపీ గారు మరియు బెల్లంపల్లి ఏసీపీ గారి ఆదేశాల మేరకు మరియు సిఐ మందమరి సూచనల మేరకు మనం ఇక్కడ ఈరోజు గద్దెరాగడిలో అమ్మగార్డెన్ ఏరియా వరకు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. దీనికి ఫ్లాగ్ మార్చ్కు మా సివిల్ ఫోర్స్, తర్వాత బీఎస్ఎఫ్ ఫోర్స్ కూడా వాళ్ళందరితో కలిసి కాశీపేట ఎస్ఐ గారు మేమందరం కలిసి ఈరోజు ఇక్కడ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరుగుతున్నది. దీనిలో ముఖ్య విషయం ఏమిటంటే ఈ ఫ్లాగ్ మార్చ్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు జరగబోతున్న ఎలక్షన్లకు ప్రజలందరూ కూడా ఎలాంటి భయ ఆందోళనకు గురి కాకుండా, భయపడకుండా తమ యొక్క ఓటును నిర్భయంగా నిర్వహించుకోవడానికి మేమంతా పోలీసు మీ అందరికీ అండగా ఉన్నామని చెప్తూ దాని ఉద్దేశంగా అందరికీ ధైర్యం కలిగించాలనే ఉద్దేశంతో, ఇంత ఫోర్స్ మీకు ఉందన్న ఉద్దేశంతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని మాకు అందరూ ఓటింగ్లో పాల్గొంటూ మీ అందరూ కూడా మీ సహాయ సహకారాలు తీసుకుంటూ పోలీసు వారు ఎప్పుడు మీ ఎంత ఉండాలని చెప్తూ ఈరోజు ఫ్లాగ్ నిర్వహించారు. మందమరి పట్టణంలోని సీఈఆర్ క్లబ్ సమీపంలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజీముద్దీన్ మాట్లాడుతూ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజల సౌకర్యార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, దాహార్తులు చలివేంద్రాన్ని ఉపయోగించాలని కోరారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎవరూ బయటకు రావద్దని, వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. పెద్దవారు ఎవరూ ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దని, ఎవరైనా అత్యంత అవసరం ఉంటే సొసైటీ సభ్యులకు సమాచారం అందిస్తే వారికి కావలసిన మందులు, నిత్యావసర సరుకులు వారి ఇంటి వద్దకే అందజేస్తామని తెలిపారు. అదేవిధంగా సొసైటీకి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ పట్టణ అధ్యక్షులు నదిపాటి రాజకుమార్, కార్యదర్శి గాండ్ల సంజీవ్, సభ్యులు సకినాల శంకర్, ఎండి జావేద్ పాషా, సుందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు సిఆర్ క్లబ్ ముందు ఈ ఎండ తీవ్రత 45 డిగ్రీలు దాటిపోవడం వలన ప్రజలంతా ఎండకు ఎంతో అలమడిపోతున్నారు. ఆ తరుణంలో మా సభ్యులంతా కలిసి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా అవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దని మేమంతా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఎవరైతే ఏజ్డ్ వాళ్ళు ఉన్నారో వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దు. మీకు ఎలాంటి సహకారాలు అంటే ట్యాబ్లెట్లు కానీ ఎలాంటి అది అవసరం నిత్యావసర వస్తువులు అవసరం ఉంటే మాకు సంప్రదిస్తే మేమే మీ ఇంటికి తెచ్చి ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలని ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ మొత్తం కోరుకుంటుంది. జై హింద్. క్యాతినపల్లి మున్సిపాలిటీలో రామకృష్ణాపూర్లో బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఆదివారం ఏరియా ఆసుపత్రి, నాగార్జున క్వార్టర్స్, ఆర్కేపూర్ గడ్డ, రాజీవ్ చౌక్ మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, వివేక్ వెంకటస్వామి కుటుంబ పాలనలో ఇంతవరకు చెన్నూరు నియోజకవర్గంలో ఎవరూ బాగుపడింది లేదని, ఇప్పటికైనా సింగరేణి కార్మిక ప్రజలు గుర్తించి ఈ పార్లమెంటు ఎన్నికల్లో తనను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీజేపీ గెలిస్తే సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామని, బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీ ఒక్కటి నిర్మిస్తామని, నరేంద్ర మోడీ ఈసారి ప్రధానమంత్రి అయితే యువకులకు, కార్మికులకు సరైన న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు చెన్నూరు నియోజకవర్గానికి వచ్చినటువంటి ఈ ప్రచార భాగంలో గత ఈ పార్లమెంటు పుట్టి 1962 నుండి మొదలుకొని నేటి వరకు ఈ పార్లమెంటు కింద ఉన్నటువంటి సింగరేణి కార్మికుల కోసము
ఏ లోక్సభ సభ్యుడు కూడా ఓట్లు వేయించుకొని సింగరేణి కార్మికులను మోసం చేసిండు. కానీ కార్మికుని కష్టాలని గుర్తించలేక ఇక్కడ గెలిచిన లోక్సభ సభ్యులు మోసం చేయడం జరిగింది. అది దానికి కారణం మిత్రులారా, కార్మికుల యొక్క డిమాండ్, కార్మికుల యొక్క స్వచ్ఛమైనటువంటి కోరిక. ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ కావాలని కోరుకుంటున్నారు. కానీ ఇంతవరకు గెలిచినటువంటి ఏ ఎంపీ కూడా దాన్ని పట్టించుకోలేదు. కాబట్టి మేము సింగరేణి ప్రాంతంలో ఈ యొక్క పార్లమెంట్ ఉంది కాబట్టి మేము ఈ ప్రాంతంలో మోదీ గారి గవర్నమెంట్లో నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంటా కాబట్టి 100% సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ చేయిస్తానని మాట ఇస్తున్నా. అంతేకాదు సింగరేణి కార్మికుల చిరకాలిక కోరిక సొంతింటి పథకం 100% కార్మికుని ప్రతి కార్మికునికి ఆ కోరిక సహజమే. కాబట్టి సొంతింటి పథకం, ఇంటి హౌస్ స్కీము 100% నేను చేయిస్తానని మాట ఇస్తున్న మిత్రులు. సింగరేణి కార్మికుల పిల్లలకు చదువుకోవడానికి ఇక్కడ మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీ DGMS అప్రూవల్ ఉన్నటువంటి నెలకు 2500 రూపాయలు చొప్పున ప్రతి ఆడబిడ్డకి ఇద్దా అన్నాడు. 4 నెలలు అయింది, ఒక్క మహిళకు 10,000 రావాలి. ఇచ్చిండా? అడగండి, బట్టలు ఉడదీయండి, 10,000 ఎక్కడ పోయినాయి అన్నాడు. అంతేకాదు గెలిస్తే 40,000 మందికి ఉద్యోగాలు ఇద్దా అన్నాడు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, కానీ కొడుకు ఉద్యోగం ఇప్పించుకున్నాడు. ఒక్క సోదరునికి ఉద్యోగం ఇవ్వలే. ఇవాళ వివేక్ అంటోని కలవాలంటే హైదరాబాద్ పోవాలి, 15,000 ఖర్చు అవుతాయి, కలవడం గ్యారంటీ లేదు. వినోద్ అంటోని కలవడానికి పోవడానికి 17,000 ఖర్చు అవుతాయి, కలిసేది గ్యారంటీ లేదు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈవీఎంలో అభ్యర్థుల పేర్లు, గుర్తుల కేటాయింపు విధానాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. మందమరి పట్టణంలో ప్రారంభించిన హోం ఓటింగ్ విధానాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. మంచిర్యాల జిల్లా కేంద్రంగా మనుగడ కొనసాగాలంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు ఓటేయండి. జిల్లా కేంద్రంలో రోడ్ షోలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు. మంచిర్యాల భారతీయ జనతా పార్టీలో భారీ చేరికలు. జిల్లా అధ్యక్షుడు రఘునాథ్, బీజేపీ నాయకులు బింగి ప్రవీణ్ ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న మహిళలు, యువకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.